బయటపడ్డారు. రైట్. ఇది ఇట్లా ఉంటే నక్రేకల్లా వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. చూద్దాం. నోముల గ్రామానికి, నగరికల్ మండలం నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య అదే గ్రామానికి చెందిన ఓ మహిళతోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నారట. కొన్నేళ్ల నుంచి నడుస్తుందట. అయితే గతంలో జానయ్య మీద కేసులు కూడా ఉందంటే ఇదే విషయంలో. ఈ మధ్యలో వీరిద్దరి మధ్యలో ప్రవర్తన మారకపోవడంతో శుక్రవారం జానయ్యను అదే గ్రామానికి చెందిన నాగరాజు ధనలక్ష్మిని చెట్టుకు కట్టేసి కళ్ళల్లో కారం కొట్టి మర్మాంగాలపై కట్టెతో కొట్టిరట. రక్తం వచ్చి స్పృహ కోల్పోయే వరకు స్పృహ కోల్పోయినంట. చుట్టుపక్కల వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి అంబులెన్స్లో గవర్నమెంట్ దవాఖాన తీసుకుపోయి ఏమంటారు ఆ టెస్టులు అవన్నీ చేస్తే అప్పటికే సీరియస్ అయింది. నల్గొండ జిల్లా ఆసుపత్రికి తీసుకుపోయారు. చచ్చిపోయింది ఆయన. అంటే ఒక ఈ మధ్య కాలంలో ఈ వివాహేతర సంబంధాలు, భర్త ఉన్నప్పటికీ ప్రియుడు మోజులో భర్తను చంపడాలు ఇట్లాంటివి పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి ఘటనే నకరేకల్లో కూడా జరిగింది. గత కొన్నేళ్లుగా ఆ జానయ్యకు అదే ఊరికి చెందినటువంటి ఇంకో మహిళకి వివాహేతర సంబంధం ఉందంటే చాలాసార్లు చెప్పి చూసిరట, కేసులు అయినాయట. పంచాయతీలు పెట్టి చెప్పినా కూడా వాళ్ళిద్దరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అదే గ్రామానికి చెందినటువంటి నాగరాజు ధనలక్ష్మి అనే ఇద్దరు జానయ్య ఆ మహిళతో ఉన్న సందర్భంలో పట్టుకొని కొట్టి కారం జల్లి కట్టెలతోటి కొట్టడం వల్ల, మర్మాంగాల మీద గట్టిగా కొట్టడం వల్ల ఆయన రక్తము ఇది అయ్యి బ్లీడ్ అయ్యి చనిపోయిండు. స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్తే ఆ స్థానికులు, పోలీసు వాళ్ళు వచ్చి గ్రామస్తులు వచ్చి ఎట్లా కాదని చెప్పేసి తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోతే అప్పటికే పరిస్థితి విషమించింది, చనిపోయారు. కావాలనే ప్రణాళిక ప్రకారమే జానయ్య ఆస్తుల కోసము, జానయ్య డబ్బుల కోసము ఎవరైతే మహిళ ఉన్నదో వాళ్ళ బంధువులు కావాలని చంపిరని చెప్పేసి జానయ్య తల్లి ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. అన్ని కోణాలలో విచారణ చేస్తూ ఉన్నారు. అయితే రోజు రోజుకు ఇట్లాంటి ఘటనలు రోజుకి ఎన్నో ఒక దగ్గర పెరుగుతూ ఉన్నాయి. కొంత మానవ సంబంధాలు అంటారు కదా, ఆ మానవ సంబంధాలకు సంబంధించి ఇట్లాంటివన్నీ వివాహేతర సంబంధాలు, మానవ సంబంధాలు ఇవన్నీ కూడా ఒక ప్రమాదంలో ఉన్నాయనే దానికి ఇట్లాంటి ఘటనలు రోజు నిత్యం మనం ఎన్నో కాడ చూస్తూనే ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే